హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డాగ్ని మేటింగ్ ఎప్పుడు చేపించాలి. ఓకే, మీ యొక్క డాగ్ని మేటింగ్ ఎప్పుడు చేపించాలి. ఓకే చూడండి, మీకు ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్తాను. డాగ్ పుట్టిన నుంచి ప్రతి 6 మంత్స్కి ఒక హీట్ అనేది రావడం జరుగుతుంది, సరేనా. అయితే చాలామంది ఓనర్స్ ఫస్ట్ హీట్నే తన మేటింగ్కి చేయడం జరుగుతుంది. ఓకే, మేటింగ్ కోసం మేల్ డాగ్తో చేపించడం జరుగుతుంది. సో అది యాక్చువల్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే 6 మంత్స్లో తను ఇంకా పూర్తిగా మెచ్యూర్డ్ అనేది డాగ్లో రాదు. ఓకే, అయితే మీరు ఎప్పుడు కూడా మేటింగ్ చేపించేటప్పుడు ఫస్ట్ హీటు స్కిప్ చేసి సెకండ్ హీటు, అంటే అక్కడికి 4-5 మంత్స్ తర్వాత సెకండ్ హీట్ వస్తుంది. ఆ హీట్కి అంటే ఫీమేల్ని రెడీ చేయాలి. ఓకే, అయితే మీరు సెకండ్ హీట్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏం లేదు. ఫస్ట్ హీట్కి తీసుకెళ్ళేటప్పుడు అంటే మేటింగ్ తీసుకెళ్ళేటప్పుడు మేలు మనం అంటే మేట్ చేపిస్తున్న మేల్ వచ్చి చాలా అంటే హెల్త్ కండిషన్స్ వచ్చి చాలా బాగుండాలి. ఓకే, హెల్త్ కండిషన్స్ చూసుకోవాలి. అది మంచి బ్రీడ్లో మంచి క్వాలిటీ బ్రీడ్ అయి ఉండాలి. ఓకే, అది మీరు చూసుకోండి. అయితే నెక్స్ట్ చూడండి, డాగు హీట్కి వచ్చిన తర్వాత చూడండి, హీట్ అంటే ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ వరకే తెలుసుకోండి. డాగు హీట్కి వచ్చిన తర్వాత మీకు యొక్క చూడండి 9th డే నుంచి 14th డే. ఓకే, 9th డే హీట్కి వచ్చిన తర్వాత 9th డే నుంచి 14th డే లోపల అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ అనేది మేటింగ్ చేయడానికి ట్రై చేయాలి. 1 డే తప్పించి 1 డే, అంటే 9th డే 11th డే అండ్ 13th డే. ఓకే, లేదంటే 10th డే 12th డే అండ్ 14th డే. ఓకే, ఈ అట్లీస్ట్ 3 టైమ్స్ చేస్తే 90% వరకు మీకు అంటే సక్సెస్ అయ్యే ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అయితే చూడండి, ఇంకా మనం మేటింగ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి, అట్లీస్ట్ మంచి స్టడ్ డాగ్ని ఎంచుకోవాలి. ఓకే, స్టడ్ డాగ్ అంటే మేటింగ్ కోసం అయితే ఏ డాగ్ను మేల్ డాగ్ని దాన్ని స్టడ్ డాగ్ అంటారు. ఓకే, స్టడ్ డాగ్ని మనం ఎంచుకోవాలి. ఎలా ఎంచుకోవాలి అంటే స్టడ్ డాగ్స్ కోసమని కొంతమంది స్టడ్ డాగ్స్ని పెంచుతుంటారు. సో ఆ స్టడ్ డాగ్స్ని మనం అప్రోచ్ అవ్వాలి. ఎలా అంటే ఫేస్బుక్ ద్వారా కానీ, ఇంకా ఎలా అయినా సరే, ఇంకా సోషల్ మీడియా ద్వారా కానీ, ఇంకా ఫ్రెండ్స్ ద్వారా కానీ, ఎలా అయినా సరే మంచి స్టడ్ డాగ్ని మనం ఎంచుకోవాలి. అయితే చూడండి, ఇప్పుడు కూడా ప్రతి 2 ఇయర్స్లో ఒక ఫిమేల్ డాగ్కి 4 హీట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, 2 ఇయర్స్లో 4 హీట్స్ అనేది రావడం జరుగుతుంది. 4 హీట్స్లో మీరు ఒక హీటు ఖచ్చితంగా స్కిప్ చేయాలి. అట్లీస్ట్ 3 హీట్స్, 4 హీట్స్లో 3 హీట్స్ అనేది ఓకే, 3 హీట్స్లో మీరు మేటింగ్ చేపించవచ్చు. ఓకే, ఒక హీటు మీరు స్కిప్ చేయాలి. అలా అయితే పప్పీసు మంచిగా మంచి హెల్తీ పప్పీస్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను. చూడండి, ఎప్పుడైనా మీరు మేటింగ్ చేపించేటప్పుడు మేల్తో మేటింగ్ చేపించేటప్పుడు అట్లీస్ట్ 3 టైమ్స్ కుదరలేదు అంటే అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా మేటింగ్ చేయించడానికి ట్రై చేయండి. అది కూడా లాక్ అనేది అవ్వాలి. మేటింగ్ చేసేటప్పుడు లాక్ అయ్యేటట్లు చూసుకోండి. ఓకే, లాక్ కోసం అంటే బ్రీడర్ మీరు ఏదైతే అంటే ఎవరి దగ్గరికి అయితే స్టడ్ డాగ్ దగ్గరికి తీసుకెళ్తారో ఫిమేల్ని వాళ్ళకి లాక్ కోసం తెలుసు, లాక్ అయ్యేటట్లు చేయాలి. ఓకే, అయితే అలాంటప్పుడు 90 to 95% అనేది కన్ఫర్మేషను ఉంటుంది. మేటింగ్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయిందా లేదా అనేది కూడా దానిపైన కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఓకే, వీలైతే ఆ వీడియోని చూడండి. అంటే మనం ఇంట్లోనే ప్రెగ్నెంట్ అంటే కన్ఫర్మ్ అయిందా లేదా అనేది మనం ఈజీగా కొన్ని టిప్స్ ద్వారా అంటే కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.